ఆంటీ గారు నమస్తే, మీ పేరండి? నా పేరు వరలక్ష్మి అండి. ఏం చేస్తారు? నేను హౌస్ వైఫ్ అండి. ఏంటి మీ మహిళలకు బస్సు ఫ్రీ ఇచ్చారు కదా, ఉపయోగించుకున్నారు? బస్సు ఎక్కారా? ఎక్కానండి. ఎక్కడ తిరిగారు? నేను మా అమ్మ వాళ్ళది వైజాగ్. అయితే తునిలో దిగి నర్సీపట్నం వెళ్ళాలి 50 కిలోమీటర్లు. ఆ రోజు బస్సు ఎక్కాను. ఫస్ట్ రోజు అయితే ఆధార్ కార్డు తీసుకెళ్లకుండా వెళ్ళిపోయాను. ఆధార్ కార్డు తీసుకెళ్లకుండా వెళ్ళిపోతే లేదండి ఫోన్లో చూపించినా సరే వద్దనేసారు. తర్వాత రోజు మళ్ళీ నేను ఆధార్ కార్డు గుర్తుగా తీసుకెళ్ళాను. నేను బస్సు ఎక్కాను. ఆ రోజు టికెట్ ఇచ్చారు, చాలా సంతోషం వేసింది. కానీ ప్రజలందరూ మాత్రం చాలా సంతోషంగా ఉన్నారండి. ఉచిత బస్సులు అంటే మరి తెలంగాణకు వచ్చే మనకు లేవని అనుకున్నాము, కానీ బాగానే చేశారండి. ఉమ్మడి రాజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోదీ వచ్చి చాలా ఉపయోగపడ్డది. స్త్రీలు మాత్రం చాలా సంతోషంగా అన్నారు. కానీ అక్కడక్కడ కొద్దిగా కోపస్తులు ఉంటారు కదండి, వాళ్ళు అయితే కొట్టుకుంటున్నారు. దానివల్ల కొంచెం బ్యాడ్ నేమ్ వస్తుంది. ఏదేదో రాస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదండి అలా రాయడం. అమ్మ, మరి మీకు ఫ్రీ ఇచ్చారు, బస్సు ఫ్రీ ఇచ్చారు. ఈ రోజున ఆ బస్సు ఫ్రీ ఇవ్వడంలో కూడా చంద్రబాబు మహిళలకు వెన్నుపోటు పొడిచారు అంటున్నారు. నిజంగా వెన్నుపోటు పొడిచారు, లేక మీకు ఏమన్నా మంచి జరుగుతుందా? ఎందుకు ఎన్నుపోటు ఎందుకు పొడిచారండి? ఇది మంచిగా జరుగుతుందిగా. మంచి జరిగినప్పుడు మంచి చెప్పాలి కానీ ఎన్నుపోటు అని ఎందుకు అనుకోవాలి? మంచిగా జరుగుతుంది. ఇప్పుడు స్త్రీలకి ఫ్రీ బస్సులు అంటే మరి మంచిగా జరుగుతుందండి, బాగానే ఉంది. చాలా సంతోషంగా ఉన్నారు అందరూను. ఎవరికి అందవలసినవి వాళ్ళకి అందుతున్నాయి. అంతేగాని ఎన్నిపోటు ఏముందండి ఇందులో? ఏం లేదుగా. అంటే ఎందుకని వాళ్ళ మాట్లాడుతున్నారు అయితే బాగుందండి, బాగుంది, చాలా బాగుంది. మాకైతే నచ్చింది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ప్రజలందరూ సంతోషంగానే ఉన్నారు. ఎవరో అక్కడక్కడ ఉంటారు కదండి, ఏదో తప్పుడు ప్రసారాలు అలా చేస్తారు కావాలని. మీరు గత ప్రభుత్వంలో ఏదన్నా ప్రభుత్వాన్ని విమర్శిస్తే తీసుకెళ్లి కేసులు పెట్టారు సామాన్యుల మీద, అలాంటిది ఈ ప్రభుత్వంలో ఏదన్నా ఉందా? లేదు, అలాంటిది ఏం లేదండి అస్సలు. చంద్రబాబు ప్రజలందరూ బాగానే ఉన్నారండి, కానీ అక్కడక్కడ అలా రాస్తున్నారులేండి, కావాలని రాస్తున్నారు. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మోదీ కానీ చాలా బాగా చేస్తున్నారండి. అంటే అమ్మ, ఈ 15 నెలల పాలనలోనే ప్రజలందరూ విసిగిపోయారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నారని చెప్పి అంటున్నారు. నిజంగా మీరు జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారా? లేదండి, ఎవరు కోరుకుంటారండి? అవి ఎవరో ఉంటారు అక్కడక్కడ తప్పుడు ప్రచారం. కాకపోతే ఆ జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకా రాడండి, రాలేదు. రాష్ట్రం మొత్తం ఆ విధంగా మార్చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే చాలా విసిగిపోయారులేండి, చాలా విసిగిపోయారు. ఈ 5 సంవత్సరాలు ఎప్పుడు అవుతాయని ఎదురెదురు చూశారండి. చేసినందుకు చక్కగా ప్రజలు మాత్రం బాగా చేశారు, బుద్ధి వచ్చేలాగా. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా చాలా బాగా చేస్తున్నారండి. పవన్ కళ్యాణ్ దగ్గరికి నేను వెళ్దామని 2 సార్లు వెళ్ళానండి. 2 సార్లు కూడా నో అనేసారు, అసలు వెళ్ళనిచ్చారు కాదు. నాకు ఎప్పటి నుంచో కోరిక పవన్ కళ్యాణ్ గారిని కలవాలి, మాట్లాడాలి అని చెప్పేసి నా కోరిక అండి. ఈ ప్రభుత్వం గురించి మాట్లాడుతుంటే మీరు చాలా భావోద్వేగం ఫీల్ అవుతుంది. అంటే నాకు మంచి ప్రభుత్వం వచ్చింది, నేను సక్సెస్ అయ్యానన్న ఫీల్ వస్తుంది మీ కళ్ళు చూస్తూ ఉంటే. అవును, నాకు అయితే చాలా సంతోషంగా ఉందండి, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి పేరు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన సీనియర్ కదండి, ఆయనకు అన్నీ తెలుసు, ఎవరికి ఏం చేయాలో తెలుసు. ఈ జగన్ గారు ఏంటండి అంతా చాలా వేస్ట్లండి జగన్మోహన్ రెడ్డి అంటే. మరి వాళ్ళ పక్కన చంద్రబాబు ముసలోడు అయిపోయాడు, పరిపాలన చేత కావట్లేదు, అప్పులు రాష్ట్రంగా మార్చేశారు చంద్రబాబు అంటున్నారు. ఏమండి, ముసలోడైతే చంద్రబాబు నాయుడు కొబ్బరికాయ ఒక్కసారిగా చేత్తో కొడితే ఒక్కసారిగా పగిలిందండి. జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు కొట్టాడండి? రాయి పైకి లేపి ఇలా కొడితేనే కానీ 10 సార్లు కొడితే కానీ పగలలేదు. అదంతా రాసండి. ముసలోడు ఎందుకయిందండి? ఆ ముసలోడు ఏం కాదు చంద్రబాబు నాయుడు, చాలా హ్యాంగ్. అసలు వయసులో కాదండి, మనసులో మాత్రం హ్యాంగ్ అండి చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిస్తే తిరిగిలేదండి. ఇంకా చాలా బాగుంటుంది. మళ్ళీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారమ్మా? వస్తుందండి, తప్పనిసరిగా వస్తుంది. ఇంకా 11 సీట్లు వచ్చాయి కానీ అవి కూడా రావు జగన్మోహన్ రెడ్డికి. 11 కూడా రావు. ఎవరు ఏమనుకుంటే అనుకోని నా మనసులో ఉన్నది చెప్పాను అంతే. థ్యాంక్ యూ.